ఫస్ట్ టీజర్ చూసి స్టోరీ అదిరింది అనుకున్నాను. ట్రైలర్ చూసిన తర్వాతే అర్థమైంది నిజంగానే అదిరింది సినిమా స్టోరీనే ఇది అని. సారీ గైస్, కొంచెం లేట్ అయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్గా ఈ వీడియో తెస్తున్నాను. కానీ ఈ వీడియోలో కంటెంట్ మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. నేను 2025 సంక్రాంతి సినిమాల మీద చేసిన వీడియోలో ఆల్రెడీ చెప్పాను, 2017లో రిలీజ్ అయిన విజయ్ గారి అదిరింది సినిమా స్టోరీకి గేమ్ చేంజర్ స్టోరీకి సిమిలారిటీస్ ఉన్నాయి అని. అండ్ ఈ ట్రైలర్ దాన్ని కన్ఫర్మ్ చేసింది. ఫస్ట్ ఈ ట్రైలర్ గురించి డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేసుకునే ముందు మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీలాంటి TFI కట్టు బానిసలకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మొదలెట్టేద్దాం. ఓపెనింగ్ షాట్లో అప్పన్న పొలం దున్నుతుంటే మంచి పైన అంజలి అండ్ రామ్ నందన్ కూర్చొని చూస్తూ ఉన్నారు. అండ్ ఈ షాట్లో మీరు ఇక్కడ చూస్తున్న ఆవులన్నీ గ్రాఫిక్స్. ఎస్, ఇవన్నీ గ్రాఫిక్స్. ఇక్కడ ఒక ఆవు CGIకి కలరింగ్ సరిగ్గా కుదరలేదు. అండ్ నెక్స్ట్ షాట్లో మనం చూసే బ్రిడ్జి రాజమండ్రిలోది. నేను ఆ టీజర్ బ్రేక్ డౌన్ వీడియోలో చెప్పాను, అప్పన్న అండ్ సత్యమూర్తి ఇద్దరు వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగినట్టు చూపించారు అని. 1993లో ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అట్మాస్ఫియర్ని చూపించడానికి చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టం అంతా ట్రైలర్లో కనపడుతూనే ఉంది. అప్పన్న అండ్ సత్యమూర్తి ఎలక్షన్ క్యాంపెయినింగ్ మీటింగ్స్ కోసం కర్నూలు కొండారెడ్డి బురుజు, గుంటూరు జిన్నా టవర్ సెంటర్, రాజమండ్రి బ్రిడ్జ్, వైజాగ్ పోర్ట్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ, ఇలా ఆల్మోస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ ఏరియాస్ అన్నీ తిరిగినట్టు చూపించారు మనకి. ఈ ట్రైలర్లో రామ్ చరణ్ గారివి 4 వేరియేషన్స్ చూపించారు మనకి. ఒకటి అప్పన్న, ఇంకోటి మెడికో స్టూడెంట్, అండ్ ఒక IPS ఆఫీసర్, అండ్ ఒక కలెక్టర్. అప్పన్న ఎలాగో ఫాదర్ క్యారెక్టర్ అని మనకు తెలుసు. ఇంకా మిగిలిన 3 వేరియేషన్స్ని ఎలా చూపిస్తారో చూడాలి. నేను ఈ 3 వేరియేషన్స్ని ఒక్కటే క్యారెక్టర్తో చేయించారని అయితే అనుకోవటం లేదు. మ్యాక్సిమం సన్ రోల్లో ట్విన్స్ ఉండటానికి ఛాన్స్ ఉంది. ఒక్కటే క్యారెక్టర్ మెడికల్ స్టూడెంట్ నుంచి IPS అయ్యి IAS అయ్యిద్ది అనేది అంత కన్విన్సింగ్గా నాకైతే అనిపించట్లేదు. అలా శంకర్ గారు తీస్తారని కూడా నేను అనుకోవట్లేదు. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అప్పన్న స్టోరీ మొత్తం 1993లో జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే అప్పన్న ఈ టెంపుల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నప్పుడు పక్కన గోడ మీద ఉండే క్యాలెండర్లో 1993 అనే ఇయర్ని చూడొచ్చు. సో గేమ్ చేంజర్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అంతా ఒక ఇయర్ అటు ఇటుగా 1993లో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇలా ఫాస్ట్గా తగ్గిపోతున్న 500 నోట్స్ అన్నీ 100 నోట్స్గా మారి మామూలు ఓటర్ల దగ్గరకు వచ్చి చేరుతున్నాయి. ఈ షార్ట్స్ అన్నీ రామ్ నందన్ చెప్పే డైలాగ్ని జస్టిఫై చేస్తున్నాయి. ఏనుగులు పొలిటీషియన్స్ అయితే చీమలు మామూలు ప్రజలు. అండ్ ఏనుగు వదిలేసిన ఒక్క ముద్ద ఈ డప్పులు. గేమ్ చేంజర్లో కొన్ని పోర్షన్స్ నార్త్ ఇండియాలో జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ ట్రైన్ ఫైట్ అండ్ ఈ IPS ఆఫీసర్ సీన్స్ అన్నీ ఆ నార్త్ ఇండియా పోర్షన్స్లోవే. అండ్ ఆ నార్త్ ఇండియా స్టేట్ UP. ఇక్కడ ఈ వెహికల్ నెంబర్ని చూస్తే అర్థమవుతుంది ఇది UP అని. ఇక్కడ రాజ్ గుట్కా సెంటర్ మీద రైడ్ చేసి బ్యాన్ చేసిన గుట్కాని తగలబెట్టేస్తాడు ఈ ఆఫీసర్. ఇంకా ఈ స్టేట్ నుంచి వెళ్ళిపోతున్నాడని తెలిసి వాడి మనుషులు ట్రైన్లో వెళ్ళేటప్పుడు అటాక్ చేస్తే వచ్చే ఫైటే ఈ ట్రైన్ ఫైట్. ఇప్పుడు కొన్ని మైక్రో డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ షాట్లో కొంచెం క్లీన్గా చూస్తే నార్మల్ పీపుల్లో సముద్రగని గారు ఉన్నారు. అండ్ ఇది వైజాగ్ బెస్తవాడ. ఈ షాట్లో మీరు చూస్తున్నది ఉప్పు మడులు. ఇక్కడ ఒక్కటే కోడి బొమ్మవి 4 ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. మేబీ ఇది బొబ్బిలి సత్యమూర్తి, బొబ్బిలి మోపిదేవి వాళ్ళ వంశాచారం ఏదైనా అయి ఉండొచ్చు, లేదంటే ఇతను పచ్చి ప్రేమికుడు కూడా అయి ఉండొచ్చు. సారీ సార్, మీ గురించి కాదు, మీది వేరే సినిమా, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మోపిదేవి చెప్పే హ్యావ్ ఏ బ్లాస్ట్ ఏదో తెలుసా? ఇదే. పోలింగ్ సెంటర్స్లో బ్లాస్ట్లు ప్లాన్ చేస్తాడు. అండ్ కౌంటింగ్ సెంటర్స్లో కూడా గొడవలు జరిగేలాగా ప్లాన్ చేస్తాడు. ఇక్కడ ఈ వైజాగ్ బీచ్లో ఏదో చైర్మన్ ప్రకటన మహోత్సవం జరుగుతుంది. అండ్ అక్కడ వీళ్ళంతా ఎవరినో చూశారు, అందుకే అలా ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు చూసింది రామ్ నందన్ని కానీ లేదంటే రాజీవ్ కనకాలని కానీ అని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో మీరు అనుకుంటున్నట్టు రాజీవ్ కనకాల చచ్చిపోరు, బతికే ఉంటారు. అండ్ ఈ షాట్లో మీరు చూస్తున్న ముసలాయనే రాజీవ్ కనకాల. ఈ ఓల్డ్ గ్రామ్ ఫోన్లో ఏదో పాత సాంగ్ వినగానే చనిపోయిన అంజలి అండ్ ఈ చిన్న బాబు గుర్తొస్తారు. అందుకే ఈ హర్రర్ షాట్ని ప్లాన్ చేశారు. రొటీన్కి కొంచెం భిన్నంగా ఈ సినిమాలో సచ్చేది బొబ్బిలి సత్యమూర్తి. ఈ సీన్లో ఆయన చచ్చిపోయిన షార్ట్స్ని చూడొచ్చు. అండ్ ఇంకొంచెం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ శుభలేఖ సుధాకర్ని కూడా చూడొచ్చు. బొబ్బిలి సత్యమూర్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొబ్బిలి మోపిదేవి గనుల శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉంటాడు. ఇదిగోండి ఇక్కడ చూడండి కావాలంటే. ట్రైలర్ ఫైనల్లో వచ్చే మాస్ షాట్లో హెలికాప్టర్ రిఫ్లెక్షన్లో కనపడేది ఈ టెంపుల్.
ఇక మన ఛానల్ స్పెషల్ భ్రమయుగంలోకి వెళ్ళిపోతే 1992లో ఎక్సెల్ అనే కంపెనీ ఒక పల్లెటూరులో వాళ్ళ ప్రొడక్షన్ పాయింట్ని పెట్టడానికి వస్తారు. అక్కడ కంపెనీ పెట్టకూడదని ఆ ఊరు జనాలు నిరసన చేస్తూ ఉంటారు. ఆ టైంలోనే అంజలి అప్పన్నను చూసి ప్రేమిస్తుంది. ఆ ఊరు వాళ్ళంతా కలిసి ఆ కంపెనీ రాకుండా అడ్డుకుంటారు కూడా. ఆ తర్వాత కొన్ని సంఘటనల వల్ల రాజకీయాల్లోకి వచ్చిన అప్పన్న ప్రజాభ్యుదయం పార్టీలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన అయిన వాళ్లే వెన్నుపోటు పడడంతో చనిపోతాడు. కానీ అనుకోకుండా అంజలి బతికే ఉండటం, ఒక కొడుకు ఆమె దగ్గర పెరగటం, వేరే కొడుకు ఇంకొక చోట పెరుగుతారు. వాళ్ళు తమ ఫాదర్ గురించి ఎలా గతాన్ని తెలుసుకున్నారు అండ్ రివెంజ్ ఎలా తీర్చుకున్నారు, అసలు వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు, తన ఫాదర్ని కూడా చంపేసి మొత్తం డబ్బుల్ని పణంగా పెట్టి మరీ సీఎం అయిన మోపిదేవిని ఎలా అడ్డుకున్నారు అనేది గేమ్ చేంజర్ సినిమా చూసే తెలుసుకోవాలి. ఇది మీరు నమ్మాల్సిన పని లేదు. ఇది జస్ట్ మన ఛానల్ స్పెషల్ భ్రమయుగం మాత్రమే. అండ్ మ్యాక్సిమం ఈ భూమి బత్తలైపోయే ఫైటే సినిమాకి క్లైమాక్స్ ఫైట్ అవుతుంది. ఇంకెంతకన్నా ఎక్కువ చెప్పేస్తే స్పాయిలర్స్ అయిపోతాయి. సో ఇక్కడితో దీన్ని ఆపేద్దాం. ఓవరాల్గా ఈ ట్రైలర్లో నన్ను బాగా ఇంప్రెస్ చేసింది రెండు ఎలిమెంట్స్: సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ హార్డ్ వర్క్. మొకోబోట్ రోబాటిక్ షాట్స్ అండ్ బ్లాస్ట్ ఫైర్ని క్యాప్చర్ చేసిన యాంగిల్స్, ఇలా సినిమాటోగ్రఫీ చాలా ఇంప్రెసివ్గా ఉంది. 1993లో ఉన్న కంబైన్డ్ ఆంధ్ర అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన హార్డ్ వర్క్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. అండ్ ఐ టోటల్లీ డిసప్పాయింట్ విత్ దిస్ మ్యాన్ వర్క్. శంకర్ గారి ఫ్లాప్ సినిమా బీజిఎమ్స్ కూడా ఒక రేంజ్లో ఉంటాయి. మ్యూజిక్ విషయంలో అయితే నేను టోటల్లీ డిసప్పాయింట్. ఇది శంకర్ గారి రేంజ్ మ్యూజిక్ ఏ మాత్రం కానే కాదు. హోప్ సినిమాలో అయినా కొంచెం మంచి ట్రాక్స్ ఉంటాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నా మీద కూడా ఇలాంటి వీడియోసే రాబోతున్నాయి. సో ఆ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.